కానీ నాకు పిఠాపురం బాగుండాలి. నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను. లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టరాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్కరికి. మా ఇష్టం కుదరదట్లా. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి. గుండాలకి చంపేస్తానంటారు నన్ను. మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలైట్లు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి, పేలిపోతాను. కానీ నేను ఆపను నడక. అంత తెగించున్నాను, నేను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి. పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు, సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి, ఇబ్బంది పెడతారు, భయపెడతారు. భయపడేవాడిని రాజకీయాల్లోకి రాకూడదు. మంచి చేయాలని వచ్చాను, నాకు భయం లేదు. నాకు అంటే ఇంత తెగించిన వాడిని ఆకు రౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా? అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలండి. ఎందుకంటే నేను తెగించానంటే మటుకు ఇంకెవరు తెగించరు, అంత పిచ్చగా తెగిస్తాను నేను. ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను. నేను తిరుమల దానికి డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం. ప్రభుత్వంలో మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఏ ఈఓ ఎలా నియమితం అవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు? మీరిస్తే. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. నేను కోరుకునేది ఒకటే, ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పాడు. మనం నేర్చుకోవాల్సింది అది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసినా క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మా సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? లేదంటే గత ప్రభుత్వంలో గాల్లో మొత్తం నైవేద్యాలు పెట్టి మనకు వడ్డించినట్టు చూపించారు. అలా కాకుండా నిజంగా సంక్రాంతి తాలూకు స్ఫూర్తి అవన్నీ మేము చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అంటే ఇంత చేశాం అనుక్షణం. ఎందుకంటే మనకి ప్రతి 3 నెలలకి అభివృద్ధి ఏంటని చెప్పాలి కదా. దాంట్లో భాగంగానే మనస్ఫూర్తిగా ఇంత అభివృద్ధి సాధించాం. ఈ రోజున నిన్న చాలా కలిసివేసింది నాకు. అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంటే, జవాబుదారీతనం. నేను ఓట్లు అడిగినప్పుడు మిమ్మల్ని నేను అకౌంటబిలిటీ చూపిస్తానని చెప్పాను. జవాబుదారీతనం, ప్రతిదానికి బాధ్యత తీసుకుంటామని. నిన్న తిరుమలలో జరిగిన సంఘటన, అది మన తొలి సంక్రాంతి పండగ ముందు జరగడం చాలా బాధ కలిగించింది. వైకుంఠ ఏకాదశి రోజున 6 నిండు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. 39 మంది గాయపడ్డారు. మనసు చాలా క్షోభించింది. పండగల వాతావరణం, పండుగలు చేసుకునే తక్కువ, కానీ సంక్రాంతి నాకు ఎదురు చూసేది మన గోమాతల్ని పూజ చేయడానికి. కనుమ రోజు ఎదురు చూస్తాను నేను, వాటి పూజ చేయడానికి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాంటి పరిస్థితుల్లో ఈ సంఘటన జరగటం, చాలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ నాకు వ్యక్తిగతంగా, ఈ గోమాత కోసం చేసే పండుగలు కాబట్టి నాకు నేను చాలా బాధ కలిగింది. నేను వెళ్ళి పరామర్శించవచ్చు, వచ్చేయచ్చు. మీరందరూ ఎన్డీఏకి చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు నమ్మి ఓట్లు వేశారు. బాధ్యత వచ్చినప్పుడు ఎవరి మీద నెట్టలేదు. మీ వల్ల జరిగింది, మా వల్ల జరిగింది అని. తప్పు ఎవరి వల్ల జరిగినా మేమందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి
మనస్ఫూర్తిగా నిన్న దేశాన్ని క్షమాపణలు అడిగాను జరిగిన తప్పుకి. ఇది దేనికి క్షమాపణలు అడగాలి అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. పంచాయతీరాజ్లో తప్పులు జరిగితే అది మా అందరి సమిష్టి బాధ్యత. నా దగ్గర నుంచి ఆఖరిగా ఉండే మన గ్రామాల్లో ఉండే వరకు ఫీల్డ్ అసిస్టెంట్ వరకు తప్పుది. ఎవరు తప్పు చేసినా బాధ్యత తీసుకోవాలి. ఈ సంక్రాంతి సీజన్ మనకి రాబోతున్నది. కొంత మనసు కావాలి. కొంత ఏం మాట్లాడాలి, ఒకటి నేను చెప్పాను, ఇవన్నీ చేశాను, కానీ ప్రతిసారి నిన్న